సూపర్ 6 లో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం పథకం రిలీజ్ చేసింది గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. అసలు మీకు ఏమనిపిస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగానే ఉంది, సంతోషంగానే ఉందండి ఇచ్చినందుకు. సంతోషంగా ఫీల్ అవుతున్నాం. చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషంగా ఉందండి. ఈ పథకం వల్ల ఎంతో మంది కూడా బాగా లబ్ధి పొందుతున్నారు, మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు. ఇది చాలు, ఈ జన్మకి అనిపిస్తుంది ఈ తల్లికి వందనం అనేది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ అని నేను చెప్పొచ్చు. చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం, ఆనందం అనిపిస్తుందండి. మాలాంటి కుటుంబాలకి చేయూతనిస్తున్నారు. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్. ఈరోజు సూపర్ 6 లో భాగంగానే తల్లికి వందనం పథకం, ఈ పథకంలోని 67,27,164 విద్యార్థులకు, లబ్ధిదారులకు ఈరోజు ఈ పథకాన్ని వర్తింపజేసింది ఏపీ ప్రభుత్వం. అది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. తల్లికి వందనం పథకం ఈరోజు రిలీజ్ చేశారు, మీకు ఏమనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉందండి. మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఈ అమౌంట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి ప్రతి తల్లిదండ్రులు పుస్తకాల గురించి, ఫీజుల గురించి ఆందోళన చెందుతారు. ఇలాంటి టైంలో మాకు చంద్రబాబు నాయుడు గారు ఈ 15,000 రూపాయలు అనేది సాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా అయితే ఉందండి. అంటే మహిళలకి ఉచిత బస్సు కూడా అని చెప్పి అంటున్నారు ఆగస్టులోని, దీన్ని ఎలా చూస్తారు? దాన్ని కూడా స్వాగతిస్తామండి. ఆయన ఏం చేసినా మహిళల కోసం ఒక మెట్టు పై మెట్టుగానే ఆయన ప్రతిదీ నిర్ణయం తీసుకుంటున్నారు. దానికైతే మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రతి పథకంలోని ఆయన మార్క్ అనేది కనిపిస్తుందండి. తల్లికి వందనం పథకం ఈ రోజు రిలీజ్ చేశారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం స్ట్రేట్ అవే 15,000 వేసేస్తాం అందరి అకౌంట్ కానీ అనౌన్స్ చేస్తారు కూడా. ఇప్పటి వరకు డిపోల విషయంలో కానీ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా చేసేవాళ్ళు. ఈ విషయంలో 100% చేస్తారని ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు. నమ్మకం కూడా. అలాగే గత వైఎస్ఆర్ సీపీలు ఏంటంటే 13,000 ఒకసారి వేసారండి, ఇంకోసారి 14,000 వేసారు. సో ఒకటి చెప్పి ఒకటి చేయడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. ఈ 1 year లోని పరిపాలన ఏ రకంగా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం? చాలా బాగుందండి. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకోవాలని అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా 100% ఇదే వస్తుంది. మేము దీన్నే గెలిపించుకుంటాం. ఎందుకంటే మేము బాగుపడాలంటే కనుక మేము దీన్ని గెలిపించుకోవాలి. లాస్ట్ టైం చాలా ఇబ్బందులు పడ్డారు. సో అవన్నీ కూడా ఇప్పుడు తెలుస్తున్నాయి కదా. దీపం పథకం కావచ్చు, అలాగే ఆగస్ట్ లోని మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి అంటారు, దాన్ని కూడా రిలీజ్ చేసే క్రమంలోనే ఉన్నారు. అయితే ఏమనిపిస్తుంది, ఎలా ఈ పథకం తీసుకోగానే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వినడానికి చాలా సంతోషంగా ఉంది. నిజంగా వండర్ఫుల్. నిజంగా అలాగా ఉచిత బస్సు కనుక వస్తే గనక మా మహిళలకి అన్ని విషయాల్లో ప్రత్యేక హోదా ఇచ్చేసారు మాకు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇందులో కూడా ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వినడానికి ఆనందంగా ఉందండి. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా ఎలిజిబుల్ అండి. కానీ గత వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదండి. అలాగైతే మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా, నేను వింటాను కానీ నేను వినలేదు. ఇప్పుడు మీరు ఇది చెప్తున్నారంటే నిజంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా సంతోషకరం. ఇంటర్మీడియట్ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే గ్రేట్ అండి. సగటు మనిషి ఈ రోజుల్లో తినడానికే ఉన్న ఇబ్బందుల్లో పిల్లలు చదివించుకోలేక ఎన్ని బాధలు పడుతున్నారో మేము చూస్తున్నాం. ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం పథకం కూడా ఈ రోజు రిలీజ్ చేయడం ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆనందంగానే ఉంది, సంతోషంగానే ఉందండి ఇచ్చినందుకు. అప్పుడు అయితే జగన్ అయితే మామూలుగా ఇంట్లో ఒకరికే ఇచ్చేవారు, పింఛనీలు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఇచ్చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి గ్యాసులు ఫ్రీ, లేడీస్ కి 15,500 అయ్యి వేస్తామన్నారు. ఇంకా ఈ సెటిల్మెంట్ అవ్వలేదు. ఇప్పుడు పిల్లలకి వేస్తున్నారు సార్. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? 1 year అయింది, ఎలా అనిపిస్తుంది మీకు? అది ఇప్పుడు కరెంటు బిల్లు మీద ఎక్కువ వచ్చేస్తున్నారు సార్. ఏది లేకపోయినా కరెంటు బిల్లు ఎక్కువ, అన్ని బాగానే చేస్తున్నారు. అన్నదానం ఇవన్నీ బాగానే చేస్తున్నారు. ఈ కూరగాయల రేట్లు అవి దివిసలు వచ్చాక మరీ దారుణంగా ఎక్కువైపోయాయి సార్ అటువైపు మాకు. అయితే ఈ తల్లికి వందనం పథకం మీకు అమల్లోకి తీసుకొని రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఫీల్ అవుతున్నాం, సంతోషంగా సార్. తల్లికి వందనం పథకం మీకు అందడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నాం. లేదంటే పిల్లలకి ఆధారంగా చదువునది ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు మంచిదే చేస్తున్నారు. పర్వాలేదు. అది కూడా అదేదో ముందు నుంచి చేస్తే కొంచెం బాగున్నాం. కింద సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచి చేస్తున్నారు కాబట్టి మరి సంతోషం పడతారు సార్. మరి గత ప్రభుత్వం 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇవ్వటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చంద్రబాబు మరి 15,000 ఇస్తున్నారంటే సంతోషంగా అందరూ ఫీల్ అవుతారు. తల్లికి వందనం. ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా ఉందనుకుంటున్నారు? అంతా బాగానే ఉంది.
కాకపోతే కొంచెం మరి జగన్ చేసినట్లు చంద్రబాబు ఏం చేయలేదు. ఇప్పుడు తల్లికి వందనం వేసి దాన్ని బట్టి వాళ్ళు చూసుకొని పరిపాలన ఎలాగుందో చూస్తారు. ఇప్పుడు ఏదైనా అమౌంట్ వేసిన దాన్ని బట్టి ఉంటుంది. అమౌంట్ వేస్తే దాన్ని బట్టి చూసి ఆ పరిపాలన ఎలా స్పందిస్తుంటారో చూసుకొని దాన్ని బట్టి ఇది అవుతారు. అప్పుడు తెలుగుదేశం ఎలాగుంది అనేది పరిపాలిస్తున్నారో చూస్తారు జనాభా. ప్రభుత్వ పథకాలు ముఖ్యం అనుకుంటున్నారా, లేదంటే సంక్షేమం అభివృద్ధి ముఖ్యం అనుకుంటున్నారా? అభివృద్ధి ముఖ్యం సార్. పథకాలు ఈ రోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. పథకాలతో ఇప్పుడు అతను వేస్తేనే మనం చదివించుకోవాలని ఏం లేదు కదా సార్. మనం ఎదిగినంత వరకు మన పిల్లలు మనమే చదివించుకోవాలి. సూపర్ 6 లో భాగంగాన ప్రధానమైన పథకం ఏది అనుకుంటే తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకంలోని ఈ డబ్బులు రిలీజ్ అవుతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి, పాప బాబు. మరి ఇద్దరు పిల్లలకి కలిపి 15,000 చెప్పున 30,000 అంతాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఫీజులకి సగం సేవ్ అయినట్టు ఫీల్ అవుతున్నాం. కొద్దిగా హ్యాపీగా, పర్వాలేదు. అదే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. ఈ 1 year పరిపాలనలో ఏ రకంగా ఉందనుకుంటున్నారు? పర్లేదు, అంతా బాగానే ఉందండి. ఏ ఇబ్బంది లేదు. ఇలా ఉంటే చాలు. ప్రజలకి ఏం కావాలో తెలుసుకుంటే చాలు. ఇంకా పెద్దగా ఏం చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఆగస్టులోని ఉచిత బస్సు అంటున్నారు మహిళలకి. అది కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించింది. మీకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆటోలో వెళ్ళాలంటే బాయ్స్ వాళ్ళు అందరూ ఉంటారు, ఓన్లీ లేడీస్ కాబట్టి. సో దానివల్ల చాలా హ్యాపీయే. ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా. సూపర్ 6 లో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం అనేది ప్రధానమైన పథకంగా చెప్పుకోవచ్చు. తల్లికి వందనం అనే ఈ పథకాన్ని ఈ రోజు రిలీజ్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరండి, ఇద్దరు ఉన్నారు. పాప బాబు. మరి ఇద్దరికి చెరుకు 15,000 చెప్పు ఉన్న 30,000 మీకు అందుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతుంది. మాలాంటి కుటుంబాలకి చేయూతనిస్తున్నారు. గత ప్రభుత్వంలో 13,000, 14,000 అలా అకౌంట్లో వేసేవారు. ఈసారి 15,000 వేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఈ డబ్బులు మీరు దేనికి వినియోగిస్తారు? పిల్లల చదువుల కోసం ఉపయోగించుకుంటాం సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year అవుతుంది. ఈ 1 year లో పరిపాలన ఏ రకంగా ఉందనుకుంటున్నారు? బాగుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టులో కూడా ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు కింద పెడుతున్నారు. ఈ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వటం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఛార్జెస్ అవి లేకుండా మహిళలు తిరగడానికి ఒక అవకాశం ఇస్తుంది. సూపర్ 6 పథకంలో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం పథకం రిలీజ్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాకైతే ఒక బాబు ఉన్నాడు. చదివించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ రోజు ఈ పథకం పెట్టాక మా బాబాయ్ కాదు, ఎంతో మంది పిల్లలు ఈ రోజు పనికి వాటికి వెళ్లకుండా చదువు మీద దృష్టి పెట్టి చదువుకోవడానికి స్కూల్కి అది వెళ్ళి మంచిగా ఇప్పుడు సెటిల్ అవుతున్నారు కూడా. ఈ పథకం వల్ల ఎంతో మంది కూడా బాగా లబ్ధి పొందుతున్నారు, మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు. ఇది చాలు, ఈ జన్మ కనిపిస్తుంది తల్లికి వందనం అనేది. అప్పుడు కూడా 15,000 అని చెప్పారు, కానీ 13,000 వేశారు. ఆ 2,000 అనేది ఏమైందో మాకు తెలియదు. కానీ ఇతను ఏంటంటే మాట ఇచ్చి 15,000 అలా అకౌంట్ లో వేయడం, దానివల్ల ఏంటంటే సగం టర్మ్ ఫీజు కట్టడం కూడా అవుతుంది కదా. మంచిగా పిల్లలు మంచి ఇంకా చిన్న స్కూల్లో కూడా ఫీజు మొత్తం అయిపోతుంది. 15,000 అలాగే ఇంకా ₹1 కూడా ఇంకా ఎక్స్ట్రా కట్టే విధంగా లేకుండా ఆ 15,000 కట్టడం వల్ల సంవత్సరం అంతటికి చదువు అయిపోతుంది కదా మంచిగా. పెద్ద స్కూల్ అంటే చదివించుకోలేము, కానీ పెద్ద స్కూల్లో చదివించుకున్న 15,000 కట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టుకోవాలి మనం. కానీ ఇంకా మంచి మిడిల్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే 15,000 కట్టినా కూడా మంచిగా ఇప్పుడు ఇది అవుతుంది మంచిగా. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఈ 1 year లో మీకు ఈ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉందంటారు? ప్రభుత్వ పరిపాలన అయితే బాగానే ఉందండి ప్రస్తుతానికి. మంచిగా ఇంకా ఉండాలని. నెక్స్ట్ ఆగస్టులోని ఉచిత బస్సు మహిళల కోసం అని చెప్పేసి అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఎందుకంటే బస్ కోసం చాలా మంది లేడీస్ పాపం అలాగా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఉచిత బస్ అంటే ఎప్పుడైనా ఎనీ టైం బస్ ఉంటదని ఒక నమ్మకం. ఆడపిల్లకి బయటకు వెళ్ళాలంటే సెక్యూరిటీ ఉంటది, కానీ బస్సు ఇంకా ఆ టైంకి వస్తుంది ఈ టైంకి వస్తుంది అని లేకుండా మంచిగా ఉచిత బస్సు అంటే ఏ ముసలమ్మాయినా ఎక్కొచ్చు, ఏ చిన్న పిల్లలైనా ఎక్కొచ్చు. మంచిగా ట్రావెలింగ్ చేసుకుంటే బాగానే ఉంటది. సూపర్ 6 లో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం పథకం రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది మీకు? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో? మాకు 2 పిల్లలు ఉన్నారండి. 2 బాబులే. బాగానే ఫీల్ అవుతుంది. ముందు స్టార్టింగ్ లో ఒకసారి 14,000 అనుకున్నాం, తర్వాత మళ్ళీ 13,000 అనుకున్నాం. తర్వాత ఇంక మరి ఆ 2 సంవత్సరాలు ఇంకా అమ్మఒడి అనేది ఇంకా రాలే. 2 సార్లే మా అబ్బాయికి. 2nd క్లాస్ ఒకసారి, 3rd క్లాస్ ఒకసారి. 4th క్లాస్ రాలేదు, 5th క్లాస్ రాలేదు. సూపర్ 6 లో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం పథకం రిలీజ్ చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక పాప అండి. లాస్ట్ టైం మాకు 15,000 అని చెప్పి 14,000 వచ్చింది. కానీ ఈసారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 15,000 అంటే అకౌంట్ లో పడుతుంది అంటున్నారు. అందుకు చాలా సంతోషం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు పెట్టారు కూడా. అంటే లేని వాళ్ళందరికీ కూడా ఇది చాలా అంటే మిడిల్
మిడిల్ క్లాస్ వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ అని నేను చెప్పొచ్చు. అంటే ఇప్పుడు 15,000 రూపాయలు అందుకున్నారు లబ్ధిదారులుగా. మీ పిల్లలకి దేనికి వినియోగిస్తారు? స్కూల్ ఫీజులని, నెక్స్ట్ బుక్స్ అని, వాళ్ళకి సంబంధించిన అంటే పిల్లలకి ఏంటంటే బుక్సే చాలా ఎక్కువ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు రేట్లు ఏంటంటే వాళ్ళకి ఒక 8,000 అలా ఇదవుతుంది. నెక్స్ట్ ఫీజులు కూడా చాలా ఎక్కువ ఏంటంటే పే చేయాల్సి వస్తుంది అనమాట. ఆర్థికంగా చాలా ఏంటంటే పిల్లలు చదివించుకోవటానికి ఇది యూజ్ చేయడానికి చాలా కరెక్ట్గా ఉంది. మరి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఈ 1 yearలో ఈ కూటమి పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఇప్పుడు ఏంటంటే అందరికీ సౌకర్యంగా ఏంటంటే రేషన్ అయినా కానీ ఇది కానీ అంటే పిల్లలకి ఇది కానీ కొంచెం లేట్ అయినా సరే ఇది బాగా మనకి పర్టికులర్గా ప్రజల వద్దకే వెళ్ళి చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. ఆగస్టులోని ఉచిత బస్సు అంటున్నారు. ఉచిత బస్సు తీసుకోవటం వల్ల అంటే ఇవ్వటం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదేంటంటే లేడీస్కి బాగుంటుందండి. ఇదేంటంటే ఉచిత అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సూపర్ 6లో భాగంగానే ఈరోజు తల్లికి వందనం పథకం రిలీజ్ చేసింది గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. అసలు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ పథకం అందుకున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకుముందు మా బాబు 10th క్లాస్ 9th అట్లా వచ్చినప్పుడు మనకి 15,000 అని చెప్పారు కదా. సో అప్పుడు మాకు అయితే 14,000 13,500 అట్లా అమౌంట్ అనేది క్రెడిట్ అయింది మాకు అకౌంట్. అది జగన్ గారి గవర్నమెంట్ లో. ఇప్పుడు మరి 15,000 జూన్ నెలలోనే విడుదల చేస్తాను అంటున్నారు కదా. సో బుక్స్ తీసుకోవడానికి కానీ ఫీజు ఫస్ట్ ఇయర్ కట్టుకోవడానికి కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా పెట్టడం కూడా నిజంగా పేరెంట్స్ కి అంటే సగం బడ్జెట్ తగ్గించిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ. సూపర్ 6లో భాగంగానే తల్లికి వందనం పథకం ఈ రోజు రిలీజ్ చేశారు. అవునండి. ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషం, ఆనందం అనిపిస్తుందండి. ఎందుకంటే వారు చేసిన దీనికి ఒక లేట్ అయినా ఇస్తున్నారు, ఒకటి ఇచ్చుకుంటూ పోతున్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఎవరు చేరని వారిని బ్యాడ్ నేమ్ చేస్తున్నారు. చాలా తప్పు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇదిగా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ఏంటంటే అర్థం చేసుకోవాలి. ఎవరో చేసేంత పాపాలకి తప్పులకి ఇప్పుడు వీళ్ళు అనిపిస్తారు, ఈ గవర్నమెంట్ అనిపిస్తున్నారు. కానీ వాళ్ళు తీర్చుకుంటున్నారు నిదానంగా. దాని ముందు అన్ని తీస్తారనమాట. అందువల్ల ఏంటంటే మనం ఈ నమ్మాలి, ఇచ్చేవారు నమ్మాలి మనం. అంతేగాని వేరే వాళ్ళు చెప్పిన మాట మనం నమ్మకూడదు. ఎందుకంటే మాకు ఇచ్చారు, చాలా సంతోషం, ఆనందం. చాలా లాస్ లో పడిపోయింది మన స్టేట్. దాన్ని ఒకటి తీసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎవరైనా మన ఇంట్లో అప్పు చేస్తామండి, ఒకసారి తీర్చుకోలేం కదా. దాన్ని తీసుకుని 10 మంది మనం సాయం చేయాలి. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా ఏంటంటే అప్పులు తీసుకుంటూ వడ్డీలు కడుతున్నారు. ప్లస్ మన బీద వాళ్ళకి తల్లికి వందనం సాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చేస్తున్నారు, ఇంకా చేస్తారు ఈ కుటుంబ ప్రభుత్వం. కాబట్టి ఏంటంటే మనం విశ్వసించాలి, గౌరవించాలి గవర్నమెంట్ ని. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా ఉందండి? చాలా బాగుందండి, ఎక్సలెంట్ అండి. అంటే మనం అంతకు ముందు చూస్తే రోడ్లు బాగుండేవి కావు, డ్రైనేజీలు బాగుండేవి కావు. కొన్ని కాలువలు విలేజ్ ఏరియా అండి, కాలువలు ఇప్పుడు అంతా చాలా చక్కగా ఉందండి. దానివల్ల ఏంటంటే మనం ఈ మా లోకల్ ప్రజలు మాత్రం ఎంతో హ్యాపీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషపడుతున్నారండి. అందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అండి, బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం వీళ్ళందరూ ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ గారి దయ వల్ల, ఈ చంద్రబాబు నాయుడు దయ వల్ల, లోక్సభ దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల చాలా మంది హ్యాపీగా పోతున్నారు. అది